గౌతమ్‌కి జాబ్ పోవటంతో బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అరవింద్ అయితే వచ్చి, "ఏంటి జాబ్ పోయిందా? చచ్చిపోయేవాడికి జాబ్ అయినా ఎందుకులే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కోపంగా అరవింద్‌ని అయితే చూస్తూ ఉంటాడు. "ఏంటి కోపం వస్తుందా? నువ్వు నన్ను చంపాలనుకున్నప్పుడు నాకు రాలేదా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే తనని అలా చూస్తూ ఉండిపోతాడు. "అయినా నీకు ఇంకెన్ని రోజులులే, ఇంకా ముందు నుండి ఇప్పటి నుండే కదా ఇంకా స్టార్ట్ అయింది. ఇక ముందు ముందు నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే అరవింద్ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే, "నువ్వు నా చేతుల్లో చావడం ఖాయంరా. ఇప్పుడు నీ జాబ్ పోయింది కదా, ఇక నీ టైం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్కి అయితే చాలా కోపం వచ్చి అరవింద్ కాలర్ని అయితే పట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన అరవింద్ అయితే, "ఏంటి నా కాలర్ పట్టుకున్నావా? వదులుతావా లేదా?" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న అరవింద్ అయితే గట్టిగా అరవటంతో అక్కడ ఉన్న గౌతమ్ చాలా భయపడిపోయి, "రే ఏంట్రా నువ్వు, ఏం చేస్తున్నావురా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "అవునరా, మరి నువ్వు నన్ను చంపాలనుకున్నావు కదా, నేనంటే ఏంటో నీకు చూపిస్తాను" అని చెప్పేసి అయితే ఆ గౌతమ్ని చూసి అరవింద్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలవిక అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.